వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి డిగ్రీ విత్ సిమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి ప్రాబ్లం నెంబర్ 48 ప్రాబ్లం అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏముంది ప్రాబ్లంలో? సాల్వ్ డి క్యూబ్ ప్లస్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 3 డివై ఈజ్ ఈక్వల్ టు 1 డి స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు -2 వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఎలా చేయాలి ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి మా. ఇనిషియల్ కండిషన్స్ అయితే ఇచ్చాడని చెప్తున్నాను. అంటే వై ఆఫ్ టీ అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ? వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. డివై అంటే ఏం తీసుకోవాలి? వై డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. డి స్క్వేర్ వై అంటే వై డబుల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -2. ఇనిషియల్ కండిషన్స్ అయితే రాశాను. చూడండి డి క్యూబ్ అంటే ఎంతమా? వై త్రిబుల్ డాష్. డివై అంటే డి ఇంటూ వై అంటే ఏం తీసుకోవాలి? వై డాష్ అది ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. వై త్రిబుల్ డాష్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకోండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై త్రిబుల్ డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డాష్ మా ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై త్రిబుల్ డాష్ ఫార్ములా ఏది? ఫార్ములా ఎస్ క్యూబ్ వై ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ స్క్వేర్ వై ఆఫ్ 0 మైనస్ ఎస్ ఆఫ్ వై డాష్ ఆఫ్ 0 అది మైనస్ వై డబుల్ డాష్ ఆఫ్ 0. ఇది ఫార్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై డాష్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ మైనస్ వై ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 ఫార్ములా 1/s. ఇనిషియల్ కండిషన్స్ అయితే నీట్గా ఇచ్చాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయించాలి. ఎస్ క్యూబ్ వై ఆఫ్ ఎస్ ఎస్ స్క్వేర్ వై ఆఫ్ 0 ఎంత? 3. వై డాష్ ఆఫ్ 0 1. వై డబుల్ డాష్ ఆఫ్ 0 ఎంత? -2 ప్లస్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ వై ఆఫ్ 0 ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు 2/s. చూడండి ఎస్ క్యూబ్ వై ఆఫ్ ఎస్ మైనస్ 3s స్క్వేర్ మైనస్ ఎస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ ఎస్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2/s. వై ఆఫ్ ఎస్ అయితే కామన్ తీసుకోండి మా. ఏమొచ్చింది? వై ఆఫ్ ఎస్ కామన్ తీస్తే ఎస్ క్యూబ్ ప్లస్ వై ఆఫ్ ఎస్ కామన్ తీస్తే ఎస్ అయితే వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 2/s మైనస్ 3/s స్క్వేర్ ఇటు సైడ్కి పోతే -3s స్క్వేర్ ఇటు సైడ్ ప్లస్ 3s స్క్వేర్ మైనస్ ఎస్ ఇటు సైడ్కి పోతే అది ప్లస్ ఎస్ అయితే అయింది మా. 3లోంచి 2 పోతే -1 ఇటు సైడ్కి వస్తే అది +1 అయితే అయింది. అలా వచ్చింది. -3లోంచి 2 పోతే -1 ఇటు సైడ్కి వస్తే +1 అయింది. ఎల్సిఎం అయితే కట్టుకోండి. వై ఆఫ్ ఎస్
ఎస్ క్యూబ్ ప్లస్ ఎస్ ఎల్సిఎం ఎస్ 2 ప్లస్ 3s² / 1 అంటే ఎస్తో మల్టిప్లై చేయాలండి. 3s³ నెక్స్ట్ ఎస్తో మల్టిప్లై చేయండి మా s² నెక్స్ట్ ప్లస్ ఎస్ అంటే ఏం మిగిలింది y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్స్ రాసుకోండి 3s³ ప్లస్ s² ప్లస్ s ప్లస్ 2 s ఆఫ్ s³ ప్లస్ s చూడండి y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 3s³ ప్లస్ s² ప్లస్ s ప్లస్ 2 ఇక్కడ మీరు s³ ప్లస్ sలో s కామన్ తీసుకోండి మా ఏమవుద్ది s² ప్లస్ 1 అయింది అంటే ఏమవుతుంది ఇక్కడ s² అది s² ప్లస్ 1 ఓకేనా. ఈ పార్ట్ని మనం ఏం చేయాలి పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. చేద్దాం ఒకసారి. అంటే 3s³ ప్లస్ s² ప్లస్ s ప్లస్ 2 బై s² ఆఫ్ s² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a బై s² ఉంది ప్లస్ ఏం చేయాలి పార్షియల్ డెరివేటివ్ అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ b బై s² నెక్స్ట్ s² ప్లస్ 1 ఉన్న cs ప్లస్ d అది బై s² ప్లస్ 1 చూడండి ఎల్సిఎం కట్టుకోండి మా ఏమొచ్చింది ఎల్సిఎం s² ఆఫ్ s² ప్లస్ 1 ఇక్కడ ఒక s క్యాన్సిల్ a ఆఫ్ s² ప్లస్ 1 ప్లస్ b ఆఫ్ s² క్యాన్సిల్ s² ప్లస్ 1 ప్లస్ s² ప్లస్ 1 s² ప్లస్ 1 క్యాన్సిల్ s² ఆఫ్ cs ప్లస్ d అంటే 3s³ ప్లస్ s² ప్లస్ s ప్లస్ 2 బై s² ఆఫ్ s² ప్లస్ 1 క్యాన్సిల్ మా 3s³ ప్లస్ s² ప్లస్ s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ s ఆఫ్ s² ప్లస్ 1 ప్లస్ b ఆఫ్ s² ప్లస్ 1 ప్లస్ s² ఆఫ్ cs ప్లస్ d ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకోండి. ఇంకా మల్టిప్లై చేయాలి జాగ్రత్తగా. చూడండి ఎలా మల్టిప్లై చేస్తాను. 3s³ ప్లస్ s² ప్లస్ s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ s ఇంటూ s² s³ s ఇంటూ 1 s ప్లస్ b ఆఫ్ s² ప్లస్ 1 ప్లస్ ఇక్కడ మల్టిప్లై s² ఇంటూ cs ఏమవుద్ది cs³
ప్లస్ డి ఇంటూ ఎస్ స్క్వేర్ మా డిఎస్ స్క్వేర్ అయితే ఇప్పుడు ఏతో మల్టిప్లై చేయండి. 3s క్యూబ్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 2 మల్టిప్లై చేయండి. ఏ ఎస్ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ ఎస్ ఏఎస్ ప్లస్ బి ఇంటూ ఎస్ స్క్వేర్ బిఎస్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 1b ప్లస్ సిఎస్ క్యూబ్ ప్లస్ డిఎస్ స్క్వేర్. ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్స్ అయితే కామన్ తీసుకోండి. ఎందుకు 3s క్యూబ్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 2 ఇక్కడ ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్స్ ఉన్నాయి, ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఉన్నాయి, ఎస్ కోఎఫిషియంట్స్ ఉన్నాయి, కాన్స్టెంట్స్ కోఎఫిషియంట్స్ కూడా ఉన్నాయి. ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్స్ ఎప్పుడైతే కామన్ తీస్తామో ఏ ప్లస్ సి అది ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కామన్ తీయండి మా బి ప్లస్ టీ. నెక్స్ట్ ఎస్ కోఎఫిషియంట్స్ ఏఎస్ అది కాన్స్టెంట్ బి ఉంది, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి మొత్తం నీట్గా ఫైండ్ అవుట్ చేద్దాము. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్ క్యూబ్ అది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్ క్యూబ్ కోఎఫిషియంట్స్ ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. అదేవిధంగా కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ని మీరు కంపేర్ చేసుకోండి మా. ఏమైంది 1 ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1 కదా ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ టీ. అదేవిధంగా ఎస్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకోండి. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్ అది కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎస్ కోఎఫిషియంట్ ఒకసారి చూడండి మా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎస్ కోఎఫిషియంట్ అంటే ఏ ఉంది. అంటే ఇప్పుడు నాకు ఏ వాల్యూ నేను ఫైండ్ అవుట్ చేసినట్టు, ఓకేనా, ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినట్టు. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ బి చూద్దాం. అంటే కాన్స్టెంట్ వచ్చేస్తాయి. ఇప్పుడు కంపేరింగ్ coefficients of constants కోఎఫిషియంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోగలిగితే చాలు. ఏముంది కాన్స్టెంట్స్ 2 ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఏ వచ్చేసింది ఇప్పుడు బి వాల్యూ వచ్చేసింది కదా, ఏ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ ఫస్ట్ ఈక్వేషన్ దీన్ని తీసుకున్నాను, సెకండ్ ఈక్వేషన్ దీన్ని తీసుకున్నాను, థర్డ్ ఈక్వేషన్ దీన్ని తీసుకున్నాను. ఏ వాల్యూని బి వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి. ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 సబ్స్టిట్యూట్ చేయండి మా. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3, ఏ వాల్యూ 1 కదా, 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3, 3 మైనస్ 1 2 అయితే వచ్చింది సి వాల్యూ కూడా. బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. b ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 1, బి ఎంత 2 ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 1, డి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 ఏమైంది -1 అయితే అయింది.
ఏబిసిడి వాల్యూస్ 4 వాల్యూస్ కనుక్కున్నాను. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా. ఓకేనా? చూడండి, త్రీ ఎస్ క్యూబ్ ప్లస్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ 2 అది ఎస్ స్క్వేర్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 is equal to a by s plus b by s square plus cs plus d by s square plus 1. అలా నేను రాశాను. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ. a1 b2 c2 d1 -1. ఏ వాల్యూ ఎంతమా? a is equal to 1, b is equal to 2, c is equal to 2. ఓకే, d is equal to -1. సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా. ఇదేంటి, ఇది y(s) కదమ్మా. ఏ వాల్యూ ఎంత? 1 కదా, 1/s. b ఎంత? 2/s స్క్వేర్. c ఎంత? 2s. d ఎంత? -1/s స్క్వేర్ ప్లస్ 1. అప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y(s), ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s ప్లస్ 2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s స్క్వేర్. చూడండి, ప్లస్ 2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s/s స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 1. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేశాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y(s), y(t), ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s 1, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s స్క్వేర్ t ప్లస్ 2 ఆఫ్ s బై ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s/s స్క్వేర్ ప్లస్ 1. ఇది ఫార్ములా. cos at, a అంటే 1 ఉంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 1 sin t. మీరు ఇలా కనుక చేసుకుంటే ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా చేయొచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడైతే ఈ వీడియోస్ అయితే మీకు చేస్తున్నాను. ఎన్నో నెలల కష్టమ్మా, ఒక రోజు 2 రోజుల కష్టం కాదు ఇది. ఎందుకంటే మీరు క్యాలిక్యులేషన్ చూస్తానే అర్థమైపోద్ది. డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, 4 మెథడ్స్ ఉంటాయి. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో 4 మెథడ్స్ని కంప్లీట్ చాప్టర్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని మీకు మాటిస్తున్నానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అని ఆశిస్తూ థ్యాంక్ యూ.